ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాలస్తీనా అంటే గాజా పైన చేస్తున్నటువంటి విచక్షణారహిత దాడులని నిరసిస్తూ ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని కూడా తెలియజేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఇటీవల కాలంలో హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ మీద దాడి చేసిందని బూచి చూపెట్టి ఇజ్రాయెల్ అమెరికా ప్రోద్బలంతో పెద్ద ఎత్తున గాజా పైన దాడులు చేస్తున్నది. అంతటితోటి ఆగకుండా సిరియా పైన అక్కడ హౌతీ ఉగ్రవాదులు ఉన్నారంటూ, అట్లాగే లెబనాన్లో హెజ్బుల్లా ఉగ్రవాదులు ఉన్నారంటూ, ఇక్కడ హమాస్ అంటే ఇట్లాంటి ఉగ్రవాద సంస్థల పేరు చెప్పి ఈ కంట్రీస్ మీద ఇప్పుడు యెమెన్లో, సిరియా పైన, లెబనాన్ పైన, ముఖ్యంగా ఇజ్రాయెల్ ఈ గాజా పైన దాడులను విపరీతంగా చేస్తున్నది. వేలాది మంది చనిపోతున్నారు. ఇప్పటికే గాజా పట్టణం పైన జరిగినటువంటి దాడుల్లో 42,000 మందికి పైగా పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా వాళ్ళు చేస్తున్న బాంబింగ్ వల్ల చనిపోయినారు. నిన్ననే ఒక దాడి చివరికి మసీదులో నమాజ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళపైన కూడా దాడి చేసి ఆ మసీదు పైన వేసిన దాడిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ యుద్ధోన్మాదం అని చెప్పొచ్చు. అరబ్ కంట్రీస్లో ముఖ్యంగా ఈ 4 దేశాల మీద ఏకకాలంలో యుద్ధం చేస్తుందంటే, ఇజ్రాయెల్ శక్తికి మించి ఈ దాడులు చేస్తుందంటే దీని వెనకాల అమెరికా ప్రోద్బలం, అమెరికా యొక్క సహాయ సహకారాలు ఉండబట్టే ఈ రకమైనటువంటి వాతావరణం ఉంది. ఇది క్రమంగా పెరిగితే ఇరాన్ కూడా యుద్ధ రంగంలోకి నేను కూడా వస్తాను అని చెప్తున్న ఈ పరిస్థితి చూస్తే ప్రపంచ యుద్ధం మరోసారి జరిగే ప్రమాదం, 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ప్రపంచ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వనరులు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే డీజిల్, గ్యాస్, అట్లాగే పెట్రోల్ ఇట్లాంటి నిక్షేపాలు ఉన్నటువంటి ఈ ప్రాంతం, ప్రపంచానికి సరఫరా అవుతున్న ఈ ఆయిల్ అంతా కూడా అక్కడి నుంచి ఇరాన్ ఒక్క పరిధిలో ఉండేటువంటి జలమార్గం ద్వారా వెళ్తున్నది. ఇదే యుద్ధం తీవ్ర స్థాయికి వస్తే మొత్తం ప్రపంచ మానవాళి మీద ఈ వనరులు కోల్పోయిన ప్రమాదం, ధరలు పెరగడం, తర్వాత యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఒకవైపున అమెరికన్ సామ్రాజ్యవాదులు, బ్రిటన్, ఫ్రాన్స్ అనేక దేశాలు వారి వైపున, అట్లాగే ఇటువైపున కూడా కొన్ని దేశాలు, మొత్తం ఇది ఒక ప్రపంచ యుద్ధంగా మారేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే ఈ యుద్ధ వాతావరణాన్ని అరికట్టాలి. కానీ ఇటువంటి సమయంలో ట్రంప్ లాంటి వాళ్ళు ఇరాన్లో ఉన్న అణ్వాయుధ క్షేత్రాలపైన దాడి చేయండి అని ఒక రకంగా ఇజ్రాయెల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది ముమ్మాటికి అమెరికన్ సామ్రాజ్యవాదుల యొక్క యుద్ధోన్మాదానికి చిహ్నం. అందుకే ఇటువంటి యుద్ధ వాతావరణం పోవాలంటే ప్రపంచ ప్రజలు కూడా అందరూ కూడా ప్రపంచ శాంతిని కోరుకోవాలి. ఇట్లాంటి విచక్షణారహితమైనటువంటి దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ యొక్క దారుణాలని, అన్యాయాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే వామపక్ష పార్టీలు ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అమెరికా సామ్రాజ్యవాదులతోని ప్రోత్సాహంతోని ఇవాళ ముఖ్యంగా పాలస్తీనా మీద, అదేవిధంగా గాజా మీద, లెబనాన్ మీద, అనేక దేశాల అరబ్ కంట్రీస్ మీద దాడులు చేస్తూ అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా పసిపిల్లల మీద, వృద్ధుల మీద, పాఠశాల మీద దాడులు చేస్తూ ఇలా ప్రపంచంలో మరొకసారి 3వ ప్రపంచ యుద్ధం వైపు మరి జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దమనకాండ ఇవాళ ముఖ్యంగా పాలస్తీనా ప్రజలు భయం గుప్పిట్లో నివసిస్తూ ఉన్నారు. ఇలా సంవత్సర కాలంగా గాజా మీద, అనేక దేశాల మీద ఇజ్రాయెల్ అమెరికా కనుసైగల అమెరికా ప్రోద్బలంతో ఇవాళ దాడులు చేస్తూ ఉంది. దీని ముఖ్యంగా ఇలా ప్రపంచవ్యాప్తంగా వామపక్షవాదులు, అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామికవాదులు, వామపక్షవాదులు తీవ్రంగా ఖండిస్తూ వెంటనే యుద్ధాన్ని ఆపాలని, మరి ఇజ్రాయెల్ సాగిస్తున్న దమనకాండని నిరసిస్తూ ఇవాళ నల్లగొండ జిల్లా కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదం మరి ప్రపంచవ్యాప్తంగా ఇలా చమురున్నటువంటి ప్రాంతాల మీద మరి ఆధిపత్యం కోసం కొన్ని దేశాలని గుప్పెట్లో పెట్టుకొని ఇలా పాలస్తీనా మీద సాగిస్తున్నటువంటి దమనకాండని నిరసిస్తూ ఇలా వెంటనే యుద్ధాన్ని ఆపాలని, మరి ఈ రకంగా ఒత్తిడి తీసుకురావడానికి ఇలా వామపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అమెరికా మరి ఆలోచన చేయాలి, వెంటనే యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలని, మరి న్యాయ సూత్రాలకు విరుద్ధంగా అనుసరిస్తున్నటువంటి
ఇజ్రాయెల్ సాగిస్తున్న దమనకాండని నిరసిస్తూ మరి వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.